ప్రియమైన నా భారతదేశ ప్రజలందరికీ కూడా ఎప్పుడూ సంతోషంగా జీవించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలి అని ఇప్పుడు మనం ఈ యొక్క కార్యక్రమాలని ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మా తాతగారు, నా చిన్ననాటి వయసులో మా తాతగారు ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నటువంటివి, అలాగే ఆయనతో తిరిగినటువంటి ఆ రిలేషన్ వల్ల వచ్చినటువంటి అనుభవం వల్ల, తర్వాత మా నాన్నగారు, ఇలా ఒక 4-5 తరాలుగా మా వంశంలో ఈ ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తూ రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ పరంపరలో వారు జీవించినటువంటి గ్రామానికి లేదా వారు ఉన్నటువంటి ప్రదేశానికి ఒక పరిమితంగా వారు ఆ వైద్యాన్ని అందిస్తూ, వారి సేవన చేస్తూ, అప్పుడున్నటువంటి వ్యవస్థలకు అనుగుణంగా, అలాగే ప్రయాణ సాధనాలని అధిగమించేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడంటే మనం ఉదాహరణకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఢిల్లీ వెళ్ళాలన్నా, ముంబై వెళ్ళాలన్నా 1 గంట 2 గంటల్లో వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఆకాశ మార్గాలు కూడా, ఫ్లైట్ కూడా అవైలబుల్ ఉంది. కానీ అప్పట్లో ఎడ్ల బళ్ళు, గుర్రపు బళ్ళు, ఇలా కాలినడక మీద వెళ్ళటం, వీటి వల్ల ఏంటంటే ఈ ప్రయాణం అనేటువంటిది తక్కువగా జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఎవరు కూడా సర్వీస్ని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండేవారు. ఈ రోజున అట్లా కాదు. మనం మన ఇంట్లో కూర్చొని జస్ట్ మన ఫింగర్ టిప్తో ఒక చిన్న ఆర్డర్ పెడితే మన హోమ్ డెలివరీ, మన డోర్ని నాక్ చేసేటువంటి టెక్నాలజీ ఈరోజు పెరిగింది. కాబట్టి ఆ రంగంలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా, ఎథికల్గా, లీగల్గా, అన్ని పద్ధతిగా ఉండాలి అన్న సత్సంకల్పంతో మనం ఇప్పుడు ఈ వ్యవస్థని లీగలైజ్ చేస్తూ గత 7 సంవత్సరాలుగా మనం ఈ వాసవి ఆయుర్వేదాన్ని నడుపుతూ ఉన్నాం. వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వైద్యం అయినప్పటికీ కూడా ఎవరైతే నిష్ణాతులైనటువంటి గొప్ప గొప్ప ఆయుర్వేద కళాశాలలో చదువుకున్నారో అటువంటి వైద్యుల యొక్క పట్టభద్రులైనటువంటి ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఆ డాక్టర్స్ని అపాయింట్ చేసుకోవడం, వారి ద్వారా ప్రపంచంలో ప్రజలకు వైద్యాన్ని అందించడం, వారికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి మూలికల్ని, మందుల్ని, వాటన్నిటిని కూడా ఔషధాలని తయారు చేసేటువంటి యూనిట్ని మనం నడపడం జరుగుతుంది. కాబట్టి ఆ క్రమంలో ఈరోజు ప్రజలకందరికీ కూడా ఈ వాసవి ఆయుర్వేద ఎట్లా ముందుకు వస్తుంది అంటే, ఎక్కడైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారైనా సరే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు వారి యొక్క సమయం ప్రకారంగా మీకు స్లాట్ ఏర్పాటు చేసి మీకున్నటువంటి సమస్యలన్నింటి కూడా మాట్లాడి మీకు తగినటువంటి ఔషధాలను సూచించడం వారు చేస్తారు. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వారు, ఆఫ్లైన్లో అందుబాటులో ఉండగలిగినటువంటి వారు దర్శన స్పర్శన ప్రశ్నే అన్న విధంగా మీరు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందం యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ ఎక్కడెక్కడైతే వాసవి ఆయుర్వేద యొక్క బ్రాంచెస్ ఉన్నాయో ఆయా ప్రదేశానికి వెళ్ళవచ్చు. అలాగే ఆయా ప్రదేశాలు మేము సూచించినటువంటి ఆయా ప్రదేశాల్లో అక్కడ డాక్టర్ల ద్వారా, మీరు నిష్ణాతులైనటువంటి డాక్టర్ల ద్వారా మా వ్యవస్థలో ఉన్నటువంటి వారందరి దగ్గర మీరు మీ యొక్క రోగానికి ఉపశమనాన్ని పొందవచ్చు. దీని నిమిత్తంగా ఇప్పుడు ఈ వ్యవస్థని ఇన్కార్పొరేట్ చేసుకుని గత 8 సంవత్సరాలుగా ఆయుష్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆదరణ పొందుతూ, వారి యొక్క అనుమతితోటి అన్ని రకాలైనటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి వైద్య విధానాన్ని, శాస్త్రీయబద్ధమైనటువంటి ఔషధ నిర్మాణాన్ని ఇక్కడ చేపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో చాలా వరకు చెప్పాలంటే, సహజంగా చాలా రకాలైనటువంటి డిసీజులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కిందే ఉన్నాయి. అంటే సహజంగా మనకి ఏదైనా రోగం సంప్రాప్తించాలి అంటే ఆహారము, విహారము ఇవన్నీ కూడా సక్రమంగా లేనటువంటి సందర్భంలో వ్యాధి అనేది సంక్రమిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆహార నియమాలు ఏమిటి, విహార నియమాలు ఏమిటి, ఔషధాన్ని ఎలా సేవించాలి, ఏ ఔషధాన్ని సేవించాలి, మీ శరీర తత్వం ఏమిటి, మీ శరీరం యొక్క తత్వం ప్రకారంగా మీ యొక్క జీవన శైలి ఏమిటి, గతంలో మీ యొక్క జీవిత విధానం ఏమిటి, భవిష్యత్తులో ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వ్యవస్థలో వాసవి ఆయుర్వేదలో ఉన్నటువంటి వైద్యుల సూచనల మేరకు తీసుకొని మీకున్నటువంటి అనారోగ్య సమస్యని త్వరితగతిన దాన్ని చక్కగా క్యూర్ చేసుకుని సుఖమైన జీవితాన్ని పొందుతారని, ఇక అందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో, ఆయుష్తో జీవించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. దానికి పునాది ప్రారంభం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికి 8 సంవత్సరాలుగా గుడివాడ పట్టణంలో సేవలు అందిస్తూ ఉన్నటువంటి ఈ వాసవి ఆయుర్వేద
మరికొంత విస్తృతంగా ఇక సేవలు అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వస్తూ ఉంది. ఈ కంపెనీని నిర్వహిస్తూ ఈ కంపెనీని మా తాతగారి సమయం నుంచి ముందుకు తీసుకొస్తూ ఈరోజు ఇన్కార్పొరేట్ చేసుకుని ఈ కంపెనీని ఒక పద్ధతిగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో దీనికి నేను ఇప్పుడు సీఈఓగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాలని చేపడుతూ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అని సంకల్పంతో మా టీం తోటి అలాగే మా మేనేజ్మెంట్ తోటి మా డాక్టర్ల బృందంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారి యొక్క సహకారంతో ఇక అందరికీ ఆరోగ్యం అందాలి అని చెప్పి ఆంబ్రోసియా ఫర్ లైఫ్ అంటే ఆరోగ్యానికి అమృతం వంటి ఔషధాలను మీకు అందించాలి అని ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఔషధాలు అంత అద్భుతంగా తయారవ్వాలని అందరూ సుఖశాంతులతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, భారత ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చేస్తూ ఉన్నాం.